First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో AM5 రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్ గురించి కొన్ని డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మార్కెట్ ఇప్పుడు డౌన్లో ఉంది అంటున్నారు. మళ్ళీ మార్కెట్ పుంజుకోవాలంటే ఎంత టైం పడుతుంది? అంటే ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా? ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా. అంటే ఇప్పుడు మనం పర్టికులర్గా చూస్తే అక్టోబర్ లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్ హైలో ఉంచి ఇప్పుడు వరకు చూస్తే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 15% పడింది. అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మోర్ దాన్ 30% 40% పడింది. కానీ మొన్న ఒకసారి రికవరీ వచ్చింది. లాస్ట్ 1 వీక్ 10 days బాగా రికవరీ వస్తే ఆల్మోస్ట్ నిఫ్టీ కూడా 22,000 నుంచి 23,800 దాకా వచ్చింది. 5% పెరిగింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 1 వీక్. కానీ 15% పడడానికి 5 months పడితే 5% పెరగడానికి విత్ ఇన్ 1 వీక్లో పెరిగిపోయింది. రికవర్ అయిపోయింది, స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మార్కెట్ ఎంత ఫాస్ట్గా పడుతుందో అంత ఫాస్ట్గా పెరిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఇంత ముందు కూడా చూసాం. ఒకటి ఏంటంటే ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు కూడా 1 month మార్కెట్ 10% పడింది నిఫ్టీ. కానీ విత్ ఇన్ 1 వీక్ విత్ ఇన్ 15 daysలోనే 10% రికవర్ అయిపోయింది నిఫ్టీ. అలాగే నెక్స్ట్ కూడా హమాస్ వార్ వచ్చినప్పుడు కూడా, ఇజ్రాయెల్ వార్ వచ్చినప్పుడు కూడా 5% పడింది. సో అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయని 5% పడింది. మళ్ళీ విత్ ఇన్ 1 monthలోనే 5% రికవర్ అయిపోయి ఇంకా ఎక్స్ట్రా రిటర్న్ కూడా ఇచ్చింది నిఫ్టీ. సో అంటే మార్కెట్ ఎంత ఫాస్ట్గా పడుతుందో దానికన్నా ఫాస్ట్గానే పెరిగిద్ది. ఇప్పుడు ఏమవుతుందంటే పేషెన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ తర్వాత అందుకుందామంటే దొరకదు మార్కెట్. ఎందుకంటే పడిన దానికన్నా డబల్ వేగంతో వెళ్ళిద్ది మార్కెట్ పైకి. అంటే దాదాపు 5 months పడింది కూడా మార్కెట్ రికవరీ చేయాలనుకుంటే 3 monthsలో రికవరీ చేసేస్తారు. 3 months కూడా అవసరం లేదు, 1 monthలో రికవరీ చేసేస్తారు. ఎలా చేస్తారంటే దానికి ఒక పాజిటివ్ ట్రిగ్గర్ రావాలి. మేబీ సపోజ్ ఎందుకు పడింది లాస్ట్ 2 weeks 2 months లేకపోతే లాస్ట్ 2 quarters ఎందుకు పడిందంటే వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయి. అన్ని వాల్యుయేషన్స్ పీ మల్టిపుల్స్ చూస్తే 100 times పెరిగిపోయినాయి. ప్రైస్ టు బుక్ వాల్యూలు చూస్తే 10 times పెరిగిపోయినాయి. మిడ్ స్మాల్ క్యాప్స్ పర్టికులర్గా పెరిగిపోయినాయి. పిఎస్యూలు అంత పెరగలేదు. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని 10% బిలోనే ఉన్నాయి. మిగతా ప్రైవేట్ ఇవన్నీ ఏదైతే మిడ్ స్మాల్ అన్ని 100 times పెరిగిపోయినాయి పిఈ మల్టిపుల్స్. అక్కడ నుంచి కరెక్ట్ అవ్వాలి. కరెక్ట్ అవ్వడానికి రీజన్ కావాలి. ఎప్పుడైనా మార్కెట్ పడడానికైనా పెరగడానికైనా ఒక రీజన్ కావాలి, ఒక స్ట్రాంగ్ రీజన్ కావాలి. ఆ రీజన్ వచ్చింది. ఏం రీజన్ వచ్చిందంటే Q3 రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆ వాల్యుయేషన్ హైలో వాల్యుయేషన్స్ ఉన్నాయన్నీ రిజల్ట్స్ అన్నీ వరస్ట్గా వచ్చినాయి. చూడ్డానికేమో ఆ స్టాక్ అంత ఉంది, చాలా పెరిగిపోతుంది, కానీ అక్కడ చూస్తే రిజల్ట్స్ లాసెస్ వస్తున్నాయి. సో అప్పుడు ఏమైంది, ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు. 100 multiples నుంచి 20 multiplesకి తీసుకొచ్చారు స్టాక్ని 5 monthsలో. అంటే మళ్ళీ నెక్స్ట్ Q4 రిజల్ట్స్ వచ్చినాయి. Q4 రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చినాయో జనవరి 1st week 15th నుంచి Q4 రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయి అవి కూడా బాగలేదు. బాగా పెరిగిపోయింది అనుకోండి, దానికి తగ్గట్టు రిజల్ట్స్ ఇవ్వాలి కంపెనీ. ఆ ఎర్నింగ్స్ గ్రోత్ లేవనుకోండి, డెఫినెట్గా మళ్ళీ దాన్ని ఉన్న స్థాయికి తీసుకొస్తారు. ఉన్న స్థాయి నుంచి దానికి ఎర్నింగ్స్ గ్రోత్ అనేది పైకి తీసుకెళ్ళారు. ఆ ఎర్నింగ్స్ గ్రోత్ బాగాలేనప్పుడు మళ్ళీ అదే స్థాయికి తీసుకొస్తారు. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్కి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే నార్మల్గా Q4 బాగుంటాయి రిజల్ట్స్. Q4 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఏప్రిల్లో వస్తాయి. Q4 ఏంటంటే అన్ని బిజినెస్ మంత్స్, అన్ని సెక్టార్స్కి ఇది ఒక బిజినెస్ మంత్. సో ఈ బిజినెస్ మంత్ రిజల్ట్స్ నార్మల్గా ఏప్రిల్ 1st week నుంచి మనకి రిజల్ట్స్ చూడొచ్చు. అవి బాగుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఇక్కడ నుంచి రికవర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఓవర్ సోల్డ్ మార్కెట్, ఎక్కువ అమ్మేశారు. సో స్టాక్స్ అన్నీ అందరూ అమ్మేసుకొని కొంతమంది లాసెస్ బుక్ చేసుకున్నారు, కొంతమంది ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. మొత్తానికి ఓవర్ సోల్డ్ కేటగిరీకి వెళ్ళిపోయింది. అంటే దాని వాల్యుయేషన్కి వచ్చేసింది. సో ఇప్పటి నుంచి నార్మల్ ఎర్నింగ్స్ గ్రోత్ ఉన్నా కూడా దాని వాల్యుయేషన్స్కి ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా 10 times నుంచి 2 times తీసుకొచ్చారు. సో ఇక్కడ అంటే సేఫ్గా ఉంది. సో కంపెనీకి రేపు ఏమైనా రిజల్ట్స్ లేకపోయినా కూడా కంపెనీ సస్టైన్ అవ్వగలదు. ఆ సిచ్యువేషన్కి వచ్చేసినాయి. ఇక్కడ నుంచి డెఫినెట్గా అప్వర్డ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. దీనికి ఒక పాజిటివ్ ట్రిగ్గర్ కావాలి. మళ్ళీ రేపు ఎర్నింగ్స్ గ్రోత్ కానీ రిజల్ట్స్ కానీ బాగుంటే డెఫినెట్గా నెక్స్ట్ క్వార్టర్ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే నెక్స్ట్ క్వార్టర్స్ నెక్స్ట్ వీక్ ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే ట్రంప్ టారిఫ్ కూడా అమల్లోకి రాబోతుంది.
ఇన్ని రోజులు మార్కెట్ ఈవెంట్ ఉంది అని పడింది, ఈవెంట్ దగ్గరికి వచ్చేసిందని. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ పెరగడానికి కారణం కూడా అదే, ఈవెంట్ దగ్గరికి వచ్చేసింది. ఇండియా కూడా ఏంటంటే ట్రంప్ తోటి టారిఫ్ డెఫినెట్గా నెగోషియేట్ చేస్తుంది, టారిఫ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే FIIsకి కొద్దిగా నమ్మకం కుదిరింది. ఒకటి ఏంటంటే స్టాక్స్ అన్ని బాటమ్ అవుట్ అయిపోయినాయి, సో నియర్ టు వాటి ఫెయిర్ వాల్యూకి వచ్చేసినాయి. రెండోది వచ్చేసి ట్రంప్ టారిఫ్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. డెఫినెట్గా ఇక్కడ నుంచి పైకి పోవడానికి అవకాశం ఎక్కువ ఉంది మార్కెట్. అంటే ఇప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో అంటారు. ఇప్పుడు 100 రూపాయలు పెడితే దాంట్లో ఇప్పుడు 100 రూపాయలు పెడితే సో అంటే రిస్క్ కన్నా రివార్డ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలి. మనం ఇన్వెస్ట్ చేయకపోయినా ఇన్వెస్ట్ చేయాలి. సో మనం ఏంటంటే నార్మల్గా ట్రెండ్కి అగైనెస్ట్గా వెళ్తున్నాం. సో మేబీ ఒక పాయింట్లో మనం కూడా అంటే మార్కెట్తో పాటు ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా బయింగ్ వస్తే డెఫినెట్గా మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని వెయిట్ చేసే వాళ్ళు ఉంటే ఓ 50% ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేయచ్చు. ఎందుకంటే ఇంకా వెయిట్ చేస్తే మార్కెట్ పూర్తిగా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత మార్కెట్ చూసి బాధపడాలి, అరే ఆ రోజు నేను ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేదని. అలా బాధపడకుండా ఇప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకొని ఇంకొద్ది పడినా ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 100 రూపాయలు అంటే 50 రూపీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసి పడితే మిగతా 50 ఇన్వెస్ట్ చేయొచ్చు. పెరిగితే కూడా మనకు 50 రూపీస్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం కాబట్టి దాని రిటర్న్ ఉంటుంది ఆల్రెడీ. సో మనకేమీ ప్రాబ్లం ఉండదు. సో ఈ విధంగా ఇక్కడ నుంచి స్ట్రాటజీ తీసుకోవాల్సి వస్తుంది. ట్రెండ్ కూడా పాజిటివ్కి టర్న్ అయింది. సో ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత నుంచి మనం పాజిటివ్ ట్రెండ్ చూడొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు డెఫినెట్గా. సార్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఏదైనా మీరు చెప్పినట్టు ఏదైనా వార్స్ జరిగినప్పుడు వెంటనే సెల్ చేయడం, మొత్తం తీసేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ మీరు చెప్పినట్టుగా ఆఫ్టర్ 10% మనకి రిటర్న్స్ అయితే ప్రాఫిట్స్ అయితే చూపించాయని చెప్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఈ తొందరపాటు చర్యలు తీసుకోకుండా కొంచెం పేషెన్సీతో ఉండాలా, లేకపోతే ఏంటి అంత భయపడి తీసేయకుండా ఉండాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏంటంటే మార్కెట్లో 2 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకరు వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. మనం లాగా మనం ఏంటంటే ఒక గోల్ ప్రకారం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. అది 100 మల్టిపుల్కి వెళ్ళినా కూడా మళ్ళీ 20 మల్టిపుల్కి వచ్చి మళ్ళీ పెరిగి మళ్ళీ 100 మల్టిపుల్ దాటిపోతుంది మళ్ళీ. సో మళ్ళీ మనం 7 ఇయర్స్ చూస్తే మనకు కావాల్సిన 12% రిటర్న్ వచ్చేస్తుంది. మార్కెట్ 12% మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 7 ఇయర్స్ పీరియడ్లో మంచి ఈక్విటీ ఫండ్లో. అదే ఎవరైతే కొద్ది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఈ FIIs కానీ ఫారిన్ ఇన్వెస్టర్స్, వీళ్ళు ఏదో గోల్స్ పెట్టుకుని రారు. 5 ఇయర్స్కి 7 ఇయర్స్కి 10 ఇయర్స్కి 20 ఇయర్స్కి చిల్డ్రన్ మ్యారేజ్లకి వాటి కోసం రారు. వాళ్ళు వచ్చేది ఏంటంటే ఒక పీరియడ్, ఒక 2 to 3 ఇయర్స్ పీరియడ్లో నాకు ఇంత రిటర్న్ రావాలి, 12% రిటర్న్ రావాలి, 10% రిటర్న్ టార్గెట్ పెట్టుకొని వస్తారు. వాళ్ళు మార్కెట్ హై పోయినప్పుడు డెఫినెట్గా సేల్ చేస్తారు, షార్ట్ సేల్ చేస్తారు. సో మార్కెట్ హైలో ఉన్నప్పుడు సేల్ చేస్తారు, మళ్ళీ ఇట్లా డౌన్గా అయినప్పుడు, ఇప్పుడు డౌన్ అయినప్పుడు కొన్నారు కాబట్టి అట్లా కొంటుంటారు. సో ఇది మార్కెట్లో ఇద్దరు ఉంటారు. సో డెఫినెట్గా మనలాగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే మనం భయపడకూడదు, మార్కెట్లోంచి డబ్బులు తీయకూడదు. అట్లాగే ఇన్వెస్ట్ చేసి ఉంటేనే మళ్ళీ పెరిగినప్పుడు మన ఫండ్స్ పెరుగుతాయి. లేదంటే మనం ఫుల్ లాస్లో తీసేసుకుంటాం. మనం ఎప్పుడైతే అమ్మేస్తామో అక్కడ నుంచి పెరుగుతూ పోయింది, అప్పుడు మళ్ళీ దాన్ని చూసి బాధపడుతుంటాం. సో అలా కాకుండా స్టేబుల్గా ఉండాలి, కొంచెం ఆలోచించి తీసుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు మార్కెట్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్.